దయచేయండి దయచేయండి. అమ్మతోడు మిమ్మల్ని కాదు లతప్ప. ఎవరినండి? మీరెవరనుకున్నారు? ఎవరిని అనుకున్నారు? ఎవరితో తగువాడుతున్నారు? ఉండండి, నా సరిగ్గా నిలబడడం లేదు. అమ్మతోడు లతప్ప మిమ్మల్ని కాదండి. ఎవరండి? మీరెవరనుకున్నారు? ఆ ద్వారా మీరెవరనుకుంటున్నారు? ఎవరితో తగువాడుతున్నారు? మీరెవరనుకున్నారో చెప్తే దాన్ని బట్టి నేను మాట చెప్తాను. డాపరముండా కొడుక ఏమిటి? డాపరముండా కొడుకంటే నాకు అర్థం కాల. రౌడీవాడా? రౌడీయా? అమ్మ బాబోయ్, రౌడీ అంటే లతప్ప బాబు స్ట్రాంగ్ గా కొట్టేవాడా, లైట్ గా తిట్టేవాడా? లైట్ గా ఎందుకు తిడతాడు బాబు? స్ట్రాంగ్ గా కొట్టేవాడే. ఇంతవరకు ఎంతమందిని కొట్టుంటాడు? 6గురిని కొట్టాడు. 6గురిని అప్పుడే కొట్టాడా, అప్పుడప్పుడు కొట్టాడా? డౌట్ డౌట్. 6గురిని ఒకేసారి ఎత్తించేదించకుండా కలిపేయమని కొట్టాడు. నిద్రపోయే వాళ్ళు కొట్టాడా, తెలివిగా ఉన్నోళ్ళు కొట్టాడా? అమ్మ వీడి అనుమానాలు బంగారంగాను. డౌట్స్ డౌట్స్ నాని. నిద్రపోయే వాళ్ళని కొడితే పాపం అండి, మా పాపం. పడుకున్న రౌడీల్ని ఎత్తించేదించకుండా కలిపేయమని కొట్టాడు. చదివినమ్మా కడుపు మాట. లతప్ప వీడు వాడు కాదండి. మరి ఎవడు వీడు? మీ ఇంటికి రావాలని ఆటో వాడిని మాట్లాడానండి. వాడు ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? ఏమండి జబర్దస్త్ అప్పారావు గారు, ఇప్పుడే శ్రీహరి కుమార్ గారి ఇంటి దగ్గర నుంచి వస్తున్నాను, ఆయిల్ అయిపోయింది అన్నాడు. మా ఇంటికి వచ్చేవాడికి ఆయిల్ అవ్వకపోతే ఇంకేముంటుంది? వాడికి ఆయిల్ అయినప్పుడు నన్ను తీసుకురావడానికి ఇంకెక్కడ ఆయిల్ ఉందని రిక్షాబండి మాట్లాడామండి. లతప్ప మా స్ట్రీట్ నుంచి మీ స్ట్రీట్ కు రావడానికి ఈ ముండర్లు ఇంగ్లీష్ రాదండి, మాకు తెలిగే సరిగా రాదు. మా వీధి నుంచి మీ వీధికి రావడానికి 10 సార్లు బేరం ఆడుకొని రూపాయి ఖాయం చేసుకున్నాం. మరి ఖాయం చేసుకున్నారు కదా. రిక్షా ఎక్కాక కొంత దూరం తొక్కాక జబర్దస్త్ అప్పారావు గారు మీరు బరువుగా ఉన్నారు, అర్జెంట్ గా దిగుతారు, ₹10 ఎక్కువ ఇమ్మంటాడా? యూస్లెస్ ఇంటర్నేషనల్ ఊరి నాయను ఎన్ని తిట్లు అలా తిట్టకండి. మీరు బరువుగా ఉన్నారేమో ఒకసారి ఓకే లతప్ప, ఐ అగ్రీ విత్ యు. నేను బరువుగా ఉన్నాను అనుకున్నప్పుడు, నేను ఎక్కినప్పుడే నా బరువెంతో చూసుకోవాలి. కానీ ఎక్కి కొంత దూరం తొక్కిన తర్వాత దిగు 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 అంటే అయ్యే పనేనా లతప్ప? పోనీలండి, ఇంత శరీరాన్ని ఆ భీమవరం నుంచి ఇక్కడ వరకు ఈసురోమంటూ తొక్కాడు కదండి. మరి అంత శరీరాన్ని ఎంత దూరం తీసుకురాకపోతే కొంత కలేబరాన్ని కలిదిండులో వదిలేస్తాడా లతప్ప? కాదండి, ఎంతో కష్టపడి తొక్కాడండి. మరి మేము మాత్రం కష్టపడి కూర్చోలేదండి. ఆ గతుకుల్లో ఏం చేస్తాం? గతుకులు పడ్డాయంటే రిక్షా వాడిది ఏం తప్పండి? మొన్న వచ్చిన తుఫానికి అవన్నీ గతుకులే. ఏమండి ఇదంతా మీరు ఏర్పాటు చేసుకునే ప్లానా? రిక్షా వాళ్ళని ఆటో వాళ్ళని ఏ మాత్రం మాట కూడా పడినవారు మీరు. ఎవరిని మాత్రం మేము ఏమనగలమండి? సరేగానండి, చెప్పండి. ఇవన్నీ పక్కన పెట్టండి. ఫస్ట్ టైం మీ ఇంటికి వచ్చా కాదు, వచ్చి మొట్టమొదటిసారి మీ ఇంటికి వచ్చా. నేను ఎప్పుడు బయటే గాని లోపల ఎప్పుడు చూడలేదు. ముందుగా నా పాదాలకు మీ నమస్కారం. బాబోయ్, మీకు నమస్కారం బాబు. సరే బాబు, మా ఇంటికి కొత్తగా వచ్చిన అల్లుడు గారు మీరు. ఏమిటేమిటి? మా ఇంటికి కొత్తగా వస్తున్నటువంటి అల్లుడు గారు. మాట వచ్చి రావడంతో అల్లుడు గారు అని సంబోధిస్తుంది లతప్ప. మా ఇంట్లో పండగ వాతావరణం నెలకొందండి. వచ్చింది కదా. అరిసి తింటారా? అరిసి తింటారా? అరవకుండానే తింటా, నీకు అభ్యంతరమా? సరే అల్లుడు గారు చమత్కారులే. మీ హౌస్ బిల్డింగ్ చాలా బాగుంది. అవును, చిన్న డౌట్, అనుమానం. ప్లాన్ ఎవరు గీశారు? పెద్దాపురం ఇంజనీర్ గారు గీశారు. ఏం భీమవరం వాళ్ళు సరిపోలేదా మీకు? అవును, మీరు వెళ్ళి గీయించుకున్నారా? అతను వచ్చి గెలిచాడా? ప్లాన్ చూడండి, మేము పోయి గీయించుకోవాల్సినంత సమయం మాకెక్కడది? కబురు పెట్టగానే వచ్చి రాత్రంతా చూసి మరీ గీసిపోయాడు. సరే కానీ తప్ప ఎక్కడ పెట్టాల్సిన అక్కడ పెట్టాడండి. మరి అదే కిటికీలు ద్వారబంధాలు. బాగుందండి. ఒకసారి మీరు అటువైపు వెళ్ళండి. ఆ చివరి గది ఎవరిదండి? సీలు మూసేస్తుంది. మరి మా చిన్నమ్మాయి చిత్ర గది ఇంకా ఓపెన్ అవ్వలేదా? మూడవండి. మూడం పోగానే ఓపెన్ చేయించేస్తా. అలాగే పని చేయండి. చెప్పండి. మీరు ఈ మూడం పోయిన తర్వాత మన గాదం నానాజీ గారు అని ఉంటారండి, వాళ్ళ బ్రదర్ అమెరికాలో ఉంటారండి. నానాజీ గారి చేత ఓపెన్ చేయండి. ఆయన ప్రారంభిస్తే మిగతా వాళ్ళందరూ ఆరంభిస్తారండి. నీ ఆరంభం మాటికే ఆయన ఇలాంటి గదులు ప్రారంభం
ప్రారంభం చేస్తున్నాడా ఈ వయసులో? చేస్తారండి, యంగ్ అండ్ డైనమిక్ అండి. అబ్బా సరే కానీ తప్ప బాబు, ఎక్కడో చల్లగా గాలి తగులుతుంది. ఎల్లో చూడగానే వాలిపోవాలని సింధులో ఆ గది ఎవరిదిలా తప్ప? పెద్దమ్మాయి చింతామణి గది. ఓయ్ బాబోయ్, చింతామణి కదా. అవునండి, చాలా బాగుందండి. ఉండండి. ఏమండి, ఎక్కడో ఎలక సచ్చిన వాసన వస్తుందిలా తప్ప. ఈ మధ్యలో కదా ఎవరిది? నీదే. బూజులు దులిపించుకోలేదేముండా? దులిపించుకోలేదా అనేవాడు గాని విశాఖోడూరులో లక్షణంగా ఒక్క మగాడు దులపడానికి ఉన్నాడండి. లతప్ప, మీరు ఫీల్ అయితే నేను ఫెయిల్ అయినట్టే. మా కొట్లో చింతపండు పిసికే అప్పల స్వామిని 4 feet హై, అంటే 4 అడుగులు ఎత్తు. పుట్టోడే కానీ చాలా గట్టోడండి. ఎలా? ఉదయాన్న జలదనం తినొచ్చాడంటే మీరు వద్దన్న దాకా దులుపుతూనే ఉంటాడండి. బాబు, బూజా దులుపుతాడో ఆ బూజులో పడి ఇరుక్కుపోతాడో. నీకు అవన్నీ ఎందుకు ఉండా? పని చేయండి, రేపు పొద్దున్నే వాడికి బాగా చెద్దన్నం పెట్టి మా ఇంటికి పంపండి. వాడి సరిపోయిందండి. పని వేల్ది, పెట్టుబడి మాది. సరే పంపిస్తాను. తప్ప దయచేయండి బాబు. ఏమండి, దయచేసేసాం. వచ్చేసారు. అమ్మాయిని పిలవండి. అవతల నాకు అమెరికాకి ఆట పోటీలకు వెళ్ళాలండి. నిజమే. క్రికెట్ ఏమిటి, మీరే ఆడతారా? మీ